ఇలా చూసారా మా డ్రాగన్ మొక్క ఎట్లా ఉందో. ఆ కొమ్మకు చూసారా ఒక్కసారి 4 వచ్చినాయి. అది పాపం భరించి కాయలు కాయాలంటే లిక్విడ్ మంచిగా ఇవ్వాలి కదండి, అందుకే లిక్విడ్ తీసుకొచ్చుకున్నాం. హాయ్ నమస్తే అండి, అమ్మ మినీ గార్డెన్కి వెల్కమ్. నా పేరు తిరుపతి. మా డ్రాగన్ మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ అయ్యానండి. దీనికైతే పాపం పిచ్చి తల్లి 4 మొగ్గలు ఒకదానికి వచ్చినాయండి. పూలు అయినాయి, కాయలు అయితే ఏర్పడ్డాయి. మరి అవి ఎంత సైజులో వస్తాయో తెలియదు. ఇవి చూడండి, ఇవన్నీ అయ్యాయి. ఇక మొక్కలు చూడండి మన మొక్కకి ఎట్లా ఉన్నాయో. అన్నీ ఆ ధరికి ఉన్నాయండి. అయితే ఎక్కువ కనిపించవు, అయితే ఆ ధరికి ఉన్నాయి. రేపు కాయలు కోసేటప్పుడు ఎన్ని అవుతాయో అప్పుడు చూడాలండి. ఎందుకంటే ఈ మొక్కలన్నీ పడిపోయి మళ్ళీ లేచి కుదురుకొని కాయాలంటే ఎంత కష్టం కదండి. మనిషి మనం ఏదైనా దెబ్బ తగిలితే మనం కోలుకొని ఇది నిలబడాలంటే కొంచెం కష్టం కదా. కానీ ఈ నిలబడి పడిపోయి కొమ్మలన్నీ ఇరిగిపోయి కదిలిపోయి మళ్ళీ తీసి పెట్టి పాపం అప్పుడున్న మొగ్గలన్నీ అయితే రాలిపోయినాయండి. ఓ 4-5 కాసినాయి. అవి కూడా చిన్న చిన్న సైజుల్లో వచ్చినాయి. నేను తెంపాను కదా, అప్పుడు వీడియోలో పెట్టాను. ఇప్పుడైతే మళ్ళీ పాపం కుదురుకొని ఇట్లా వచ్చింది చూడండి, నిలబడి వచ్చిన. ఈ పక్క అన్నీ కట్ చేశాను కదా, ఆ పక్క ఉంది. దీంట్లో అయితే రిచ్ లిక్విడ్ అనాలండి దీన్ని. ఎందుకంటున్నానంటే రిచ్ అని, దీంట్లో యాపిండి, ఏరుశనగ పప్పు, నూనె తెస్తారు కదండి, ఆ పిట్టు, కొంచెం బెల్లం, బాదం పప్పు మా పిల్లలు తీసుకొచ్చారండి తినటానికి. అవి కొన్ని మిగిలిపోయినాయి, మేము చూసుకోలేదు. కవర్లో కొంచెం పుచ్చుబట్టినాయి, చాలా సంవత్సరం అయింది. వాటిని నానేసి రుబ్బి దీంట్లో వేసానండి. దీంట్లోనే ఒక ఇనప లిక్కి వేసాను, ఒక రాగి చెమ్ము పారుతుంటే అది కూడా వేసాను. ఎందుకంటే మొన్న వర్షానికి ముందు పోద్దామని తీసుకొచ్చాను, అవి తీసేసి వర్షం పట్టింది. అందుకే అవి తీసి ఇట్లా మూత వేసి పెట్టాను, ఇప్పుడు ఇద్దామని. ఇలా అయితే ఇన్ని రోజుల నుంచి మాకు వర్షం లేదండి. ఇప్పుడే మొన్న 2 రోజుల కింద వర్షం పడింది. ఇలా అయితే వర్షం లేదు, కొంచెం అది లిక్విడ్ ఇద్దామని తీసుకొచ్చాను. చూడండి ఎట్లా ఉందో. మొక్కల కోసం అండి. పాపం అవి మొక్కలు చిన్న చిన్నవి కదా, అంత బరువు మాస్తున్నాయి కదా, డబ్బాల్లో అవి కాబట్టి మనం కొంచెం లిక్విడ్ రిచ్గానే ఇవ్వాలి, అందుకే ఇది తీసుకొచ్చాను. దీంట్లో యాపిండి కూడా వేసానండి, బెల్లం యాపిండి కూడా వేసాను. ఒక 2 డబ్బాలు పోస్తున్నాయి. ఎందుకంటే పాదులు కొంచెం తడిగా ఉన్నాయి, అందుకని కొంచెం చిక్కగా ఇస్తున్నాను. ఈ మొక్కల మట్టి మామూలుగా కూరగాయలు వాటికైతే కొంచెం పలసగా ఇస్తాను, వీటి మట్టి అయితే ఇట్లా ఇస్తున్నాను. చిన్న చిన్న డబ్బాలు కదండి మనం. చూడండి ఇదైతే మరి 10 లీటర్ల డబ్బా, దానికి బలం ఉండాలి కదా, అందుకోసమే కొంచెం లిక్విడ్ ఎక్కువగానే ఇస్తున్నాను వీటికి. వీటి చూడండి, ఇది చూడండి మొగ్గలు ఎట్లా వస్తున్నాయి. దీనికి ముందైతే 2 పూలు వచ్చినాయి, రాలిపోయినాయి. ఒక కాయ కూడా అయ్యింది, రాలిపోయింది. ఇట్లా చూడండి, ఇగో మొత్తానికి ఇట్లా వస్తున్నాయి. ఇగో కింద ఇక్కడ, ఇగో ఈ కొమ్మకి ఇవి మొత్తానికి వస్తున్నాయి. ఇవన్నీ మొగ్గలే, మరి నిలబడాలి కదా మనకి, అందుకే ఈ లిక్విడ్ ఇస్తున్నా. ఇది స్వీట్ నారింజ చూడండి, దీనికి కూడా కాయలు ఉన్నాయి కదా. ఇసుంటోటికి కొంచెం లిక్విడ్ కొంచెం చిక్కగానే ఇస్తున్నాను, ఎందుకంటే కొంచెం తేమగా ఉన్నాయి పాదులు, అందుకే వీటికి కొంచెం చిక్కగా ఇస్తున్నా. కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే తడి ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఇదిగో ఈ మొక్కలు ఏంటి చూడండి, నాకైతే తెలియదు.
మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఈ మొక్కల పేరు అయితే నాకు తెలియదు, కొత్తగా మన గార్డెన్లోకి వచ్చినాయి. చూడండి ఎలా ఉంది, ఈ ఆకులు చూడండి. ఈ పువ్వు ఏది వస్తుందో తెలియదు, అప్పటికి ఏది కాసిద్దో చూడాలి. మరి ఎవరి కాడన్న ఉందో తెలియదు, కానీ నాకు ఆ పువ్వు ఏం పువ్వో తెలియదు. వీటికి ఆ పువ్వులు ఉండగానే కాయలు అవుతూనే అవుతానే ఇగో మొగ్గలు వస్తున్నాయండి. మళ్ళీ ఇట్లా చూడండి మొగ్గలు. ఎడైతే కట్ చేశాను కొంచెం కొంచెం, ఇట్లా మొగ్గలు వస్తున్నాయి. మరి ఇదైతే 10 లీటర్ల డబ్బా అయింది. కొంచెం చెట్టు హెవీగా అయింది, పాపం బలం ఏమో చాలట్లా దీనికైతే. దీన్ని ఈసారి కాపు అయినాక మార్చాలి అనుకుంటున్నానండి. ఇది 20 లీటర్ల డబ్బా పర్వాలా. ఇది కొంచెం చెట్టు కూడా బాగానే ఉంది. ఇది కుండీ పెట్టాను, పర్వాలేదు. ఇది కూడా మరీ పాపం ఇదే చిన్నది. ఇదైతే పడిపోయింది, మళ్ళీ టబ్బు పెట్టాం కాబట్టి దీనికి పర్వాలేదు. అది ఒక్కటేనండి పాపం. ఇట్లా మనకి దీనికి బలం కూడా చాలా అట్లా నీళ్ళు పోసినా ఎప్పటికప్పుడు ఏర్లు బాగా స్ప్రెడ్ అయినాయి. దీనికి అసలు ఏం కదిలాడటానికి తామం లేదు. దీన్ని ఒకదాన్ని మార్చాలి అనుకుంటున్నాను. ఈసారి కాపు అయితే అయినాక శుభ్రంగా మార్చుకోవాలి. దీన్ని మార్చుకుంటేనే పాపం దానికి ఏర్లు బాగుంటాయి, చెట్టు బాగా అయింది. ఎన్ని నీళ్ళు పోసినా ఆరిపోతుంది అన్నమాట. ఇట్లా కాడలు మెత్తగా అవుతున్నాయి. దానికి దమ్ము జాలట్లా. దాంట్లో మనం ఏదైనా కదిలియటానికి కూడా రాట్లా, ఏర్లంతా అట్లా పాకిపోయినాయి చుట్టూ. అదేమి ఇటు పుల్లబెట్టి కదిలియటానికి కానీ ఏమి రాట్లా, దానికి ఖాళీయే లేదు. అందుకే అది మార్చాలి. ఇదైతే మార్చాలండి. ఇది మార్చుకోకపోతే మొక్క దెబ్బతింటుంది. ఈసారికి అయితే కాపు కాయనిచ్చి ఈసారి అయితే మారుస్తాను. ఇది ఒక్కటి. ఇది చూడండి, యాపిల్ బెర్రీ. అసలు కాయ చూసారా? మన యాపిల్ కాయ షేపులో ఉంది చూడండి. ఈ కాయ ఎంత బాగుందో. ఎప్పుడు పండుతాయో తెలియదు, కానీ పండటానికి ఎదురు చూస్తున్నాను. చాలా అయితే రాలిపోయినాయండి. రాలిపోయి ఇగో మిగిలినాయి. ఈ పక్కన మిగిలినాయి. చెట్టు చూడండి పాపం ఎంత చిన్నదో. మనకి కాయలు ఎట్లా ఇస్తుందో చూడండి. మనం అంతే ఏదైనా శ్రద్ధగా చూసుకొని కొంచెం ఫెర్టిలైజర్ ఇస్తే ఇట్లా కాపు వస్తుంది. మరి ఎంత సైజు అయిద్దో తెలియదు, కానీ పంటకు మట్టికి రాలేదు. ఏం దూరం కూడా అయినట్లేవు. దీనికి కూడా లిక్విడ్ ఇద్దాం. దీనికి కూడా కొంచెం చిక్కగానే ఇస్తున్నా, ఎందుకంటే ఆరిపోలేవు. వర్షం పడింది కాబట్టి ఆరిపోలేవు. అందుకే కొంచెం కాయలు ఉన్నదానికి ఇస్తున్నాను. ఇదైతే బత్తాయి చెట్టు. ఇది చూడండి బ్లూబెర్రీ, చిన్న మొక్క దీంట్లో పెట్టాను. కొంచెం పెద్ద అయినాక పెట్టాలని, దానికే చిన్నగా మొగ్గలు వస్తున్నాయి పూలు. ఇది ఎట్లా కాసిద్దో నాకైతే తెలీదు. బ్లూబెర్రీ అని ఇచ్చాడు. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ఇది మీషో ద్వారా. పూతలు వస్తున్నాయి, చిన్నగానే పూతలు వస్తున్నాయి. కొంచెం ఏర్లు అయినాక, కొద్దిగా దాని నిండా ఏర్లు వచ్చినాక పెద్ద టబ్బులో పెట్టాలని దీంట్లో పెట్టాను. ఎందుకంటే వాళ్ళు చిన్న మొక్కలు పంపిస్తారు కదా, అందుకే నేను చిన్న దాంట్లో పెట్టాను. ఈ ఏర్లు ఎక్కువ అయినాక అప్పుడు తీసి పెట్టాలని పెద్ద కంటైనర్లో పెట్టామంటే మొక్క చిన్నది కదా, మనం పోసే నీళ్ళకి అది ఏర్లు దెబ్బతింటాయని నేను దాంట్లో పెట్టాను. అది బాగా ఏర్లన్నీ చిక్కగా అయ్యి నీళ్ళు దిగనప్పుడు తీసి పెద్ద టబ్బులో పెట్టాలని దాంట్లో పెట్టాను. అయినా దీనికి ఏందో పూతలు వస్తున్నాయి. ఈ కాయ ఎట్టుంటుందో నాకైతే తెలియదు. ఇది మీషో ద్వారా తెప్పించుకున్నాను. బాగానే ఉంది మొక్క, చూడాలి. కానండి కొంచెం అన్ని మొక్కలకి కొంచెం ఇవ్వాలి. ఎందుకంటే వర్షం పడి అన్నీ తేమగా ఉండి, అందుకే కొంచెం పోస్తాను. కొంచెం చిక్కగానే ఇస్తున్నాను. ఎందుకంటే ఎండలు అప్పుడైతే లిక్విడ్ కొంచెం చిక్కగా ఇచ్చినా ఏర్లు దెబ్బతింటాయి కదా. ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి మనం కొంచెం చిక్కగా ఇచ్చినా ఏం కాదు. అంతేనండి. బాయ్.